అవును, నీకు అక్క ఉంది కదా? ఏంటి అక్క? లేరే. అక్క అంటే సొంత అక్కన? పెద్దమ్మ కూతురు, పిన్నమ్మ కూతురు, కజిన్స్ ఉన్నారు కదా? లేరు. నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి. ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతే కూతుర్ని. దానికి నన్నేం చేయమంటావు? అక్క లేకుండా అసలు ఎందుకు పుట్టావు? నన్ను చంపడానికే వచ్చావు కదా అమ్మాయి, శనిగ్రహం. ఫుల్ ఫ్యామిలీ లేకపోతేవనే వీళ్ళకైనా ఇంకో నక్షత్రం దొరకనట్టు పిచ్చేమైనా పట్టింది ఆవిడకి? ఏగేసుకొని పుట్టేశారు సచ్చినోడు. ఏమంటున్నావు కాశ్మీరా? వాడు ప్రపంచ ముదురు వెళ్ళాను నాన్న. మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు, మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు. వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోహిణి నక్షత్రంలో పుట్టిన 5గురిని బలివ్వాలి. యామిని తన రీసెర్చ్ కోసం ఇక్కడికి రాలేదు నాన్న, వాడే రప్పించాడు. తనే మనందరినీ బలిచ్చేది. ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు? అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా? నిజం చెప్పుంటే ఏం చేసుండేవాడివి? గుండె పగిలి చచ్చిపోయేవాడిని. అందుకే చెప్పలా. ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన 5గురం ఖచ్చితంగా కావాలి. అయ్యా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదయ్యా. తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది. లోపలికి ఎవరెల్లా తన్ని తగిలేస్తుందయ్యా. కానీ కాశ్మీరాన్ని మాత్రం లోపల ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా. నవకాళికా పౌర్ణమి రత్నమహాదేవి శాప విమోచనము కొరకు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన్ని ధరించిన 5గురిని బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్. ఎక్కడికెళ్తున్నావురా? దెయ్యాల కొట్టని ఎవరో బాంబులు పెట్టి వేలు చేస్తున్నారంట. ఊరంతా దాన్ని చూడడానికే పోతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడుపడిన ప్రాచీన కోట. ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన ప్యాలెస్. ప్రజల మంచు కోరి దీన్ని బాంబు పెట్టి కొల్చబోతున్నారు. చివరిసారిగా ఆలోచించుకోండి. పోనీ దెయ్యాలు వదిలించే వాళ్లతో. వద్దు బాబు, అన్ని చేశాను. చోటానికెళ్ళ స్టార్ట్ పండి சோழிநல்லூர் దర్గా వరకే எல்லாமே பார்த்தாச்சு. ఏమి ప్రయోజనం இல்ல. బ్లాస్ట్ பண்ணி எல்லாம் முடிச்சிருங்க. వెల్కమ్ సార్. ఏంటి ఎగత్తాలా? 500 కోట్లు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల తిష్టేశారు. ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే. సార్, పబ్లిక్ చూస్తున్నారు. ప్రెస్, మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్. లోపల ఉన్న దెయ్యం 1000 బాంబులతో సమానం. నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు. ఎర్లీ మార్నింగ్ బ్లాస్ట్ అవ్వాలి. సపోర్ట్ ఛానల్స్ లో డైనమిక్స్ ని ఇంక్రీజ్ చేయండి. రైట్ ఛానల్ లో ఉన్న వాళ్ళు లైన్ లోకి రండి.
నేను చెప్పినట్టు నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చినా నిన్ను మట్టు పెట్టే నీ మృత్యు రూపాన్ని నేనే నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను. నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి కారణమైన దానను అన్ని పుణ్యం ఎరుగని నా సోదరుని ప్రాణాన్ని హతమార్చిన క్షణమే శవమై నిలిచేదాను. నీ మీద పగ సాధించి నేను చంపిన దానను. నీవు ఎవరి రూపంలో వచ్చిన నా శాప విమోచన బలి పూజను అడ్డుకోలేవు రత్నా. చూద్దాంలే. కాశ్మీరా అసలు నీకేమైందిరా? నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఈ దేహం నాకు కావాలి. సరే. రత్నా చిటిక వేసిన అది ఎడమ చేతితోనే, నీవు ఖడ్గాన్నే తిప్పినావు కుడి చేతితో. ఏందే రత్నమాదేవి లెఫ్ట్ హ్యాండా? ఇంత పెర్ఫార్మెన్స్ చేసి చివరికి రాంగ్ గా రైట్ లో పట్టుకున్నావు కదరా. కొన్ని క్షణాలు నీ యుక్తితో నన్నే మతిభ్రమింపజేశావు నా ప్రియమైన కాశు. సారీ బాస్. కాశ్మోరా వెళ్ళి వెతుకు. రత్నా, నా
ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కనివ్వు. ఇటువైపు ఇటువైపు. పోండి. అందరూ ఇక్కడే ఉండండి. అదే స్థలం, అదే పౌర్ణమి, అదే శాపం, అదే ఆక్రోశం, అదే నీవు, అదే నేను. రా రాజ్నాయక్. ఈ పౌర్ణమి ముగిసే లోపు నా ఖడ్గం నిన్ను ముగిస్తుంది. రాజనాయక్ శరీర అవశేషాలు ఎక్కడో మిగిలున్నాయి. వాటిని వెతికి అంతం చేస్తే ఒకవేళ పరిష్కారం లభించొచ్చు.
బాబు వద్దు వద్దు, దెయ్యం వెళ్ళిపోయింది. నానా ఏమైంది నానా? ఆ రత్నమహాదేవి మనందరినీ కాపాడింది కాశ్మోరా. ఏందే? ఆ, మ్, ఆ రత్నమహాదేవిని మనం కాపాడం కాశ్మోరా. అది అమ్మా యామిని, యామిని లేమ్మా, లేచి ఆ దేవుడి మహిమ చూడమ్మా. ఏం జరిగింది? తన పేరుకు తగినట్టు మన కాశ్మోరా దెయ్యాలన్నిటితో పోరాడి పాతాళానికి పంపేశారు. పంపేశారా? అయ్యో, నేను మిస్ అయిపోయానే. నీకాస రీప్లే ఏమంటావా? అవతారం ఎత్తేశారమ్మా. లెంపలేసుకో, చెప్పు. కాశ్మోరా ఆయన మహా అవతారమా? అవును యామిని, తనలోని మహోన్నత శక్తుల్ని మేల్కొలిపి కోటి సూర్య ప్రకాశవంతుడై అవతారం ఎత్తాడమ్మా. ఆ అవతార పురుషుని మహిమ చూడమ్మా. ఉండండి ఉండండి ఉండండి, నేను ఇక్కడ కెమెరా పెట్టాను, అందులో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు కనిపెట్టేస్తా.